ఇటీవల చనిపోయిన సట్ల అంజలి ప్రముఖ తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వారసురాలు కాదని చిట్యాల ఐలమ్మ మనమరాలు శ్వేత తెలిపారు. ఈ మేరకు జనగామ జిల్లా పాలకుర్తిలో మీడియా సమావేశం జరిగింది. సందర్భంగా మాట్లాడుతూ జిడిమెట్ల కన్న కూతురి చేతులు చనిపోయిన సట్ల అంజలి చాకలి ఐలమ్మ మనమరాలు కాదని తెలిపారు. ఐలమ్మ పేరు చెప్పుకుని ఫేమస్ అయిందని ఆరోపించారు. అయితే ఇదే విషయంపై గతంలో చాలాసార్లు హెచ్చరించినట్టు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు చిట్యాల శ్వేత. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనోడు రామచంద్రన్ గారి కోడల్ని. మాది పాలకుర్తి, జనగాం జిల్లా. గత సోమవారం నాడు సాయంత్రం సట్ల అంజలి అనే ఒక కళాకారిణి మా రజకజాతి ఆడపడుచు హత్యకు గురి కావడం జరిగింది. దానికి మేము చాలా బాధపడుతున్నాము. ఆమెకు అన్యాయం జరిగింది చాలా వరకు కూడా. కానీ ఇంకొక విషయం ఏంటంటే, ఆమె తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు అయినటువంటి చాకలి ఐలమ్మ ముని మనవరాలు అని సోషల్ మీడియాలలో, ఎలక్ట్రానిక్ మీడియాలలో, యూట్యూబ్ ఛానల్స్లలో ప్రచారం జరుగుతుంది. అది తప్పుడు ప్రచారము. ఉద్యమాలలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఐలమ్మ వారసులే అవుతారే అంటే చాలామంది ఉన్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంతోమంది బలిదానం చేసుకున్నారు. చాలామంది చనిపోయిన వాళ్ళందరూ కూడా ఉన్నారు. మరి అలాంటి వాళ్ళందరూ కూడా ఐలమ్మకు వారసులే అవుతారు. కానీ మునిమనవరాలు అని ఎక్కడ ప్రస్తావన రాలేదు. మరి బ్రతికున్నప్పుడు కూడా ఏ ఒక్క రోజు కూడా ఐలమ్మ మునిమనవరాలు అని మనం ఎవరు ఫోకస్ చేయలేదు. కానీ ఇప్పుడు చనిపోయినాక ఎందుకు ఇలా చెప్తున్నారు? మీరు ఎందుకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు మీడియా వాళ్ళు? ఇలా ఇవ్వడం వల్ల ఒక తెలంగాణ సాయుధ పోరాటం చేసిన ఐలమ్మ కుటుంబంలో ఇలాంటి మహిళలు, అంటే హత్యకు గురి చేసే వాళ్ళు, హత్యలు చేసే వాళ్ళు కూడా ఉన్నారా అనే ఒక మెసేజ్ ఒక తెలంగాణ రాష్ట్రం కాదు, మొత్తం భారతదేశం, యావత్ భారతదేశం మొత్తం ప్రచారంలో ఉంటుంది. దీనివల్ల మా ఐలమ్మకు చెడ్డ పేరు వస్తుంది. అసత్య ప్రచారాలు చేయడం వల్ల ఇవాళ మేము కుటుంబ సభ్యులను తల ఎత్తుకోలేకుండా పోతున్నాము. ఎందుకంటే మేము కుటుంబ సభ్యులం అనే వాళ్ళం అసలు ఉన్నారా లేరా అనేటట్టు బ్రతుకుతున్నాము. అలాంటి వాళ్ళ మధ్య ఇలా ఇప్పుడు ఈమె ఒక మునిమనవరాలు అని చెప్పుకొని ఇవాళ బయటికి మీ మీడియా వాళ్ళు తీసుకొచ్చిండ్రు. అది ఎంతవరకు కరెక్ట్ అని మేము ప్రశ్నిస్తున్నాము. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం కూడా. ఇప్పటికీ 3 రోజులైనా కూడా ఇంకా ఛానల్స్ వాళ్ళు దాన్ని రిపీట్ చేస్తున్నారు. మేము ఖండిస్తూనే ఉన్నాం. 3 రోజులుగా పేపర్ మెసేజ్ ఇచ్చినాం, ఒక వీడియో బయటికి తీసినాము. అయినా కానీ ఇంకా దాన్ని ప్రచారం చేసుకుంటూ మీ రేటింగ్ పెంచుకోవడానికి మీరు చేసే అసత్య ప్రచారాల వల్ల సమాజంలో ఒక ఐలమ్మ కుటుంబం అంటే ఇలా ఉందా, అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అనే ఒక తప్పుడు ప్రచారాన్ని తీసుకుపోవడం అనేది అది కరెక్ట్ కాదు. దయచేసి మానుకోండి. మీడియా అంటేనే నిర్భయంగా నిజాన్ని బయట పెట్టేది ఒక కాదు. నిజాలు బయట పెట్టండి, తప్పుడు సమాచారాలు ఇవ్వకండి దయచేసి. ఐలమ్మ కుటుంబ సభ్యులమని చాలామంది వస్తున్నారు. కేవలం ఐలమ్మ కుటుంబ సభ్యులు పాలకుర్తి గడ్డ మీదనే ఉన్నారు, ఎక్కడా లేరు. దయచేసి తెలుసుకోండి. మీడియా వాళ్ళైనా ఎవరైనా కానీ పాలకుర్తిలోనే ఉన్నారు ఐలమ్మ వారసులు. ఎవరో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు ఉద్యమానికి వారసులు అని. అలా వచ్చిన వాళ్ళందరూ కూడా ఐలమ్మకు మునిమనవళ్ళు, మునిమనవరాళ్ళు కారు. కొన్ని మీడియా సంస్థలు అంజలి ఐలమ్మ ముని మనవరాలు అని తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నది. కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాము. ఐలమ్మ కుటుంబానికి కానీ చనిపోయినటువంటి సట్లంజలికి ఎటువంటి సంబంధము లేదు. దయచేసి ఇది మళ్ళీ రిపీట్ చేయకండి. ఐలమ్మ పరువును బజార్లో పడేయకండి.